హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'మైకెల్' స్టారింగ్ జాఫర్ జాక్సన్. ఈ మూవీ కింగ్ ఆఫ్ ద పాప్ మైకేల్ జాక్సన్ బయోపిక్. డ్యూరేషన్ 2 అవర్స్ 7 మినిట్స్. జానర్ బయోగ్రఫీ, మ్యూజికల్ అండ్ డ్రామా. సర్టిఫికేట్ యూ బై ఏ. మాకు మూవీ ఓవరాల్‌గా ఎంటర్‌టైనింగ్ అండ్ డీసెంట్ అనిపించింది. ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని థియేటర్స్‌లో మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా నచ్చింది. స్టోరీలోకెళ్తే మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీ బ్యాండ్ అయిన జాక్సన్ 5లో లీడ్ సింగర్‌గా పెర్ఫార్మన్సెస్ ఇస్తాడు. షో బిజినెస్ వల్ల తన చైల్డ్‌హుడ్ ఎలా ఎఫెక్ట్ అయింది? మైకేల్ జాక్సన్ ఇంకా తన ఫాదర్ జోయీ జాక్సన్ మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్‌షిప్ ఏంటి? మదర్‌తో బాండింగ్ ఎలా ఉండేది? ఇంకా తను సోలోగా బిగ్గెస్ట్ స్టార్ అవ్వాలనే డ్రీమ్‌ని ఈ మూవీలో ఎక్స్‌ప్లోర్ చేస్తారు. మోస్ట్‌లీ ఈ స్టోరీ తన చైల్డ్‌హుడ్ నుంచి ఫ్యామిలీ బ్యాండ్ వదిలి సోలో కెరీర్ స్టార్ట్ చేయడం వరకు చూపిస్తది. ఈ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పెర్ఫార్మన్సెస్. స్క్రీన్ మీద 2 అవర్స్ చూసింది మైకేల్ జాక్సన్‌నే అన్నట్టు జాఫర్ జాక్సన్ చాలా ఔట్‌స్టాండింగ్‌గా పెర్ఫార్మన్స్ చేశారు. ఇది తన డెబ్యూ మూవీ అయినా డాన్స్, వాయిస్, సింగింగ్ స్టైల్ అన్ని యాస్పెక్ట్స్‌లో మైకేల్ జాక్సన్‌ని రీక్రియేట్ చేశారు. ట్రూలీ టాప్ నాచ్ పెర్ఫార్మన్స్. జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ నెఫ్యూ. ఈయన జెర్మైన్ జాక్సన్ కొడుకు. సెకండ్ స్టాండర్డ్ పెర్ఫార్మన్స్ కోల్‌మన్ డొమింగోది. ఈయన మైకేల్ జాక్సన్ ఫాదర్‌గా జోయీ జాక్సన్ క్యారెక్టర్‌ని చేశారు. క్యారెక్టర్ డెప్త్ ఇంకా మైకల్‌తో ఉన్న సీన్స్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద కాస్ట్‌లో నియా లాంగ్, మైల్స్ టెల్లర్, కెలియన్ డెరల్ జోన్స్ వాళ్ళ రోల్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేశారు. టెక్నికల్‌గా కాస్ట్యూమ్స్, మేకప్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బయోపిక్‌కి కావాల్సిన ఆథెంటిసిటీని మెయింటైన్ చేయడంలో టీమ్ సక్సెస్ అయింది. మ్యూజిక్ అండ్ డాన్స్ గురించి చెప్పాలంటే, మైకేల్ జాక్సన్ సాంగ్స్ కాబట్టి అవి ఆల్రెడీ లెజెండరీ. కానీ ఆ ఒరిజినల్ ఫీల్‌ని మెయింటైన్ చేయడం కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రికార్డింగ్, సింగింగ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ మూవీలో 'బిల్లీ జీన్', 'బీట్ ఇట్', 'థ్రిల్లర్' లాంటి ఐకానిక్ సాంగ్స్‌ని స్టేజ్ అండ్ వీడియో పెర్ఫార్మన్సెస్‌లో రీక్రియేట్ చేశారు. కొన్ని సీక్వెన్సెస్ ఒరిజినల్ లొకేషన్స్‌లో షూట్ చేసి రియల్ పెర్ఫార్మన్సెస్ ఫీల్‌ని క్యాప్చర్ చేశారు. మ్యూజిక్ ఒక్కటే గాదు. 'మైకేల్ జాక్సన్' అంటే డాన్స్‌కి బ్రాండ్. ఆ డాన్స్ పెర్ఫార్మన్సెస్‌ని కూడా జాఫర్ జాక్సన్ చాలా ఎనర్జిటిక్‌గా ఎగ్జిక్యూట్ జేశారు. థియేటర్‌లో ఆడియన్స్ రియాక్షన్ జూస్తే సాంగ్స్‌కి క్లాప్స్, విజిల్స్‌తో ఫుల్ ఎనర్జీ కనిపించింది. 'కింగ్ ఆఫ్ ద పాప్' అనే టైటిల్ ఎందుకొచ్చిందో మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. మూవీలో కొన్ని మోటివేషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. రియల్ లైఫ్‌లో కూడా మైకేల్ తన పెర్ఫార్మన్సెస్ ముందు తనని తాను మోటివేట్ జేసుకునేవాడు. 'ఐ యామ్ ద బెస్ట్. ఐ యామ్ ద బిగ్గెస్ట్ స్టార్' అని. అలాంటి మొమెంట్స్ ఈ మూవీలో కూడా చూడొచ్చు. ఇప్పుడు డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడితే, ఈ మూవీలో మైకేల్ జాక్సన్‌ని మోస్ట్‌లీ పాజిటివ్‌గా మాత్రమే చూపించారు. మేజర్ కాంట్రోవర్సీస్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్‌ని టచ్ చేసినా కూడా అవి సర్ఫేస్ లెవెల్‌లోనే వదిలేశారు. స్క్రీన్ ప్లే కూడా కొన్ని ప్లేసెస్‌లో డాక్యుమెంటరీ స్టైల్‌లో ఉంటుంది. దానివల్ల మూవీ పేస్ కొంచెం స్లో అయ్యి ఎనర్జీ డ్రాప్ అవుతుంది. ఎండింగ్ కూడా కొంచెం అబ్రప్ట్‌గా అనిపిస్తది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్క్స్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా రాసుకొనుంటే మూవీ ఇంకా ఎంగేజింగ్‌గా ఉండేది. సీక్వెల్ ఆర్ కంటిన్యూషన్ ఉంటుందా అనే విషయం మీద ఇప్పటివరకు అఫీషియల్‌గా క్లారిటీ లేదు. కానీ మైకేల్ జాక్సన్ లైఫ్‌లో ఇంకా చాలా చాప్టర్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్కోప్ ఉంది. మూవీ సక్సెస్ అయితే కంటిన్యూషన్ రావచ్చేమో. ఓవరాల్‌గా మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్‌కి, మ్యూజికల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్‌గా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మా రేటింగ్ 3.25 స్టార్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్యాన్ నెట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.